पूर्णमेवावशिष्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। 1 2 3 4 5 సూత్రాలు ఉన్నాయా? అచ్చా. అపసూత్రాధికరణము 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 అపసూత్రాధికరణము. ముందు మనుష్యులకి అధికారం ఉంది అని నిశ్చయం చేసిన తర్వాత దేవతలకి బ్రహ్మజ్ఞానంలో అధికారం ఉందా లేదా అన్న విషయాన్ని క్రిందటి అధికరణంలో నిశ్చయం చేశాం. అంటే దేవతలకి బ్రహ్మజ్ఞానంలో అధికారం ఉంది. ఇప్పుడు వాడు పూర్వపక్షి దృష్టాంతం చెప్తూ శూద్రులకి బ్రహ్మ విద్యలో అధికారం ఉందా లేదా అన్నది ఇక్కడ విచారం చేస్తాడు, అడుగుతాడు. అందుకని దృష్టాంత సంగతి. విషయం ఏమిటి? అహహారే త్వా శూద్ర తవైవ సహ గోభిరస్తు. ఇక్కడ రైక్కుడి దగ్గరికి జానశృతి అనే రాజు వెళ్తాడు. ఈ జానశృతి తన రాజ్యంలో పూర్తిగా ప్రతి చోట యాత్రికులకి నివాస స్థానము, భోజనాదుల వసతి ఏర్పాటు చేస్తాడు. ఏర్పాటు చేసి ఒక రోజున డాబా మీద విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఒక విధమైన సంతృప్తి ఆయనకి. ఏమిటి? మొత్తం ఈ వాటికి నా రాజ్యంలో అన్ని చోట్ల క్షేత్రాలు కట్టించాను, యాత్రికులకు ఏ విధమైన ఇబ్బంది ఉండదు అనేటువంటి. అప్పుడు ఇంతవరకు ఆయన ఏమి చేశాడు? కర్మకాండ చేశాడు. అందుకని ఆయన చేసిన కర్మకాండ ద్వారా ఋషులు దేవతలు సంతృప్తి చెంది హంసల రూపంలో ఆయన ముందు ఎగురుతూ ఉంటారు. అప్పుడు ఆ వెనకాల ఉన్నటువంటి హంస ముందు హంసతో చెప్తుంది, బల్లాక్ష బల్లాక్ష మంచి కన్నులు గలవాడా, నువ్వు ఇక్కడ జానశృతి రాజు కూర్చున్నాడు, వాడి మీదుగా ఎగరద్దు, ఎగిరితే నువ్వు కాలిపోవచ్చు. అదంటుంది, చాలే వీడేమన్నా రైకుడా అంటుంది. ఆ మాటలు ఈ జానశృతి రాజు వింటాడనమాట. ఇంకా రాత్రంతా నిద్ర పట్టదు. పొద్దున్న వచ్చి బందీ జనులు అంటారు, అంటే రాజుని స్తోత్రం చేస్తారు, మేలుకొలకు సుప్రభాతం. వాళ్ళని ఆపేయమంటాడు. నేను రైకుణ్ణి కాదు, రైకుణ్ణి వెతికి రండి అంటాడు. అంటే శకటవాన్ రైక్వ. వాళ్ళంతా ఇటు కోయంబత్తూరు, చెన్నై, బొంబాయి, ఢిల్లీ, కలకత్తా వెతుక్కొచ్చారు. పెద్ద పెద్ద పట్టణాలన్నీ కనిపించలేదు అంటారు. అదే వాళ్ళు ఉపాసకులు, సాధకులు ఇలాంటి జనసంద్రి ఉన్నటువంటి స్థలాల్లో ఉండరు,
అరణ్యాల్లో అడవుల్లో అక్కడ వెతుక్కురండి అంటాడు. అప్పుడు మళ్ళీ వెళితే ఒక బండి కింద కూర్చుంటాడు, కూర్చుని గోక్కుంటూ ఉంటాడు. సరే, యావయ్యా నువ్వేనా రైకుడివి అంటే, అవును నేనే, ఏం కావాలరా నీకు? ఏకవచన ప్రయోగం. అంటే మా రాజు తెలుసురా మనమన్నారు. అప్పుడు రాజు ఒక రథం, తర్వాత కొన్ని గుర్రాల మీద వెండో బంగారం ఏవో ఇలాంటివన్నీ ఏవో తీసుకొచ్చి, నువ్వు ఉపాసన చేస్తున్నటువంటి ఆ సంవర్గ విద్య నాకు చెప్పు అంటాడు. అప్పుడు ఆ రైకుడు చెప్పిన మాట అన్నమాట. అహా హారే త్వా శూద్ర. శూద్ర అంటాడు ఎవరిని? రాజు. నువ్వు శూద్రుడివి, నువ్వు తీసుకొచ్చిన నువ్వే తీసుకుపో. తవైవ సహా గోభిరస్తు. నీతోనే ఉండని నాకు అక్కర్లేదు, నీకు విద్య చెప్పను అంటాడు. ఇక్కడ శూద్ర శబ్దం వచ్చింది కదా, అందుకని వాడు పూర్వపక్ష అంటాడు శూద్రులకు కూడా వేదాధ్యయనంలో అధికారం ఉంది. వేదాధ్యయనంలో అంటే బ్రహ్మజ్ఞానానికి కూడా అధికారము ఉంది. అంటే ఈ సంశయం అధికారం ఉందా లేదా? అప్పుడు పూర్వపక్ష అంటాడు, త్రైవర్ణికులు వాళ్ళకన్నా, ద్విజాతులు వాళ్ళకన్నా భిన్నమైనటువంటి దేవాదులకు బ్రహ్మ విద్యలో ఏ విధంగా అధికారం ఉందో అలాగే శూద్రులకు కూడా అధికారం ఉంది. ఇక్కడ బ్రహ్మ విద్య అంటే జ్ఞానమని కాదు, వేదాలు అధ్యయనం చేయడానికి. వాళ్ళకి ఉపనయన సంస్కారం అవ్వదు. ఉపనయన సంస్కారం అయిన తర్వాతే పూర్వకాలంలో గురుకుల్లో వేదాధ్యయనం చేయించేవారు. ఇప్పుడంతా కలగాపులం, ఎవడు ఏది పట్టించుకోడు. ఈ అధికరణం చెప్తే మన కొడతారు శూద్రులందరూ కలిసి కదా. ఏదో మనకి పాఠంలో వచ్చిన చెప్పుకోవడం అంతే. సిద్ధాంతం అంటాడు, దేవతలకి వేద జ్ఞానం జన్మ సిద్ధం, వాళ్ళకి విద్య ఫలితం కూడా ఉంది. అందుకని వేద విద్యకి దేవతల అధికారులను చెప్పాము. వేదాధ్యయనం శూద్రులకు నిషేధింపబడినది. వాళ్ళకి ఎందుకు నిషేధించారు అంటే, ఎలాంటి కర్మ చేసినా ఏ విధంగా జంతువులకి పుణ్యపాపాలు లేవో వాళ్ళకి పుణ్యపాపాలు లేవు. అందుకని నిషేధించారు. వేదోక్త జ్ఞానము నిషేధించారు కనుక ఆ వేదాధ్యయనం ద్వారా, వేద శ్రవణం ద్వారా బ్రహ్మ విద్యకి వాళ్ళకి అధికారం లేదు. శృతిలో, స్మృతిలో వేదాధ్యయనము అంతిమ జాతులకు నిషేధించబడినది. అది ఇక్కడ ఈ అపసూత్రాధికరణంలో అధికరణ విషయాలు, విషయము, సంశయము, పూర్వపక్షము, ఇక్కడ వైయాసిక న్యాయమాల ఏమిటి అంటే, శూద్రో అధిక్రియతే వేద విద్యాయాం అథవా నహి. వేద విద్యలో వానికి అధికారం ఉందా లేదా? అత్రైవర్ణిక దేవాద్యా ఇవ శూద్రో అధికారమా. త్రైవర్ణికులు కానటువంటి దేవతలకు ఏ విధంగా అధికారం ఉందో అలాగే శూద్రులకు కూడా అధికారం ఉంది.
ఈ దేవతల్లో కూడా జాతులు ఉన్నాయి. అగ్ని బ్రాహ్మడు, ఇంద్రుడు క్షత్రియుడు, తర్వాత అగ్ని బ్రాహ్మడు, వాయువు శూద్రుడా. అదే అందుకని వాళ్ళల్లో కూడా జాతి ఉంది. మరి త్రైవర్ణికలు కానటువంటి దేవతలకు అధికారం ఉన్నప్పుడు శూద్రులకు కూడా అధికారం ఉండాలి అని పూర్వపక్షి చెప్తే, దేవాః స్వయం భాగ వేదాః శూద్రో అధ్యయన వర్జన. దేవతలకి వేద జ్ఞానము స్వయంగా ఉంటుంది, శూద్రులకి అధ్యయనం చేయొద్దన్నారు. అందుకని నా అధికారి శృతౌ, శృతుల్లో శూద్రులకు అధికారం లేదని చెప్పారు. స్మార్తేటు అధికారో నవాద్యతే. శృతులలో శృతి అధ్యయనంలో వాళ్ళకి అధికారం లేదని చెప్పినా స్మృతులు భగవద్గీత చదువుకోవచ్చు, పురాణం చదువుకోవచ్చు, ఇతిహాసం చదువుకోవచ్చు, అందులో ఉన్నటువంటి ధర్మాలు ఆచరించవచ్చు, బ్రహ్మజ్ఞానాన్ని పొందవచ్చు. అంటే ఏమిటి? వాళ్ళకి నిషేధం ఎంతవరకు? కేవలం వేదాధ్యయనం వరకు. ఎందుకంటే యజ్ఞోపవీత సంస్కారం అయిన తర్వాత వేదాధ్యయనం చేస్తారు, కానీ యజ్ఞోపవీతానికి వాళ్ళకి అధికారం లేదు కనుక శృతులని అధ్యయనం చేయడంలో వాళ్ళకి అధికారం లేదు. స్మృతులను, పురాణం, ఇతిహాసం. ఇప్పుడు అక్కడ శాంతి కుంజన్ ఉంది, వాళ్ళు ముఖ్యంగా ఈ చతుర్థ వర్ణాన్ని పట్టుకోవడం, అందరినీ వాళ్ళకి ఉడుకు చేయడం, వాళ్ళకి గాయత్రి జపం చెప్పడం, ఇదే వాళ్ళ పని. అది ఒక అందుకు మంచిది. ఎందుకంటే వాళ్ళని హిందూ ఫోర్డులో ఉంచుతున్నారు, అటు క్రిస్టియన్ ఇటు ములా కాకుండా వేలకు వేలు వచ్చేస్తారు. అక్కడ ఏదైనా ఉత్సవం చేస్తే వేలకేంటి లక్షలు వచ్చేస్తారు. అదేవిధంగా ఈ మురారి బాపు, ఆశారాం బాపు, ఇంకా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు మన హిందువుల్ని హిందూ ఫోడులో ఉంచుతున్నారు కనుక. అదేవిధంగా ఈ శాంతి కుంజి కూడా మంచి పనే చేస్తుంది. అది ఇందులో చెప్పారు. ఇప్పుడు టీకా చూద్దాం. ఛాందోగ్యస్య చతుర్థాధ్యాయే సంవర్గ విద్యాయాం ఆమ్నాయతే ఆజహారిమా శూద్ర అనేనైవ ముఖేన ఆలాపయిష్యథా ఇతి జానశ్రుతిర్నామ కశ్చిత్ శిష్యో గోశాస్త్రం మొట్టమొదటి తీసుకెళ్ళాడు. వాడు నువ్వు శూద్రుడు పోరా అన్నాడు. రాజుని మరి క్షత్రియుని శూద్రుడు ఎందుకన్నాడు? సుగుత్పత్తే. శూద్ర అంటే చాలా దుఃఖంతో ఉన్నాడు వాడు. ఏమిటి దుఃఖం? ఈ రైక్కుడికి ఉన్నటువంటి విద్య నాకు లేదు, నేను ఇంతవరకు చేసిన కర్మ కానీ నిష్కామ కర్మ కానీ దీనికన్నా ఆ ఉపాసన పెద్దది. ఎందుకంటే రైక్కుడు ఎక్కడైతే ఉపాసన చేస్తున్నాడో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి పుణ్యం వాడికి వస్తుంది, పాపం రాదు. మరి కర్మయోగం చేస్తే అలాగ అవుతుందా? చేసుకున్నంత వస్తుంది.
ఆ సంవర్గ విద్యలో అలాంటి ఫలితం ఉంది. సంవర్గ వాయువు సంవృణాతి సంవర్గ అన్నిటినీ తనలో ఇముడ్చుకుంటుంది కనుక దాన్ని సంవర్గము అన్నారు. సరే మొదట తీసుకెళ్ళినప్పుడు పొమ్మనమన్నాడు. రెండోసారి వీడు ఏం చేశాడు? 1000 ఆవులు కూతుర్ని తీసుకెళ్ళాడు. ఎందుకంటే వాడు విదురుడు, రైకుడికి భార్య పోయింది, కర్మకాండ చేసుకోలేడు, సేవ చేసేవాళ్ళు ఎవరు లేరు. అందుకని కూతుర్ని తీసుకెళ్ళాడు. తర్వాత ముక్తాహారం, మౌక్తికాలంటే వాటితో చేసినటువంటి హారం, రథం, ఒక రథం, కశ్చిత్ గ్రామస్య రైక్కపర్ణము అంటారు. ఇప్పుడు దాన్ని ఏంటంటారో మనకు తెలీదు. ఆ కొన్ని గ్రామాలు వాడి గురించి తీసుకుపోతే వాడు విదురుడు కనుక వాడికి ముఖ్యంగా కావాల్సింది ఏమిటి? భార్య. మొట్టమొదటిసారి పొమ్మనమన్నా ఈవిడ ముఖం ద్వారా నీకు విద్య చెప్తాను అంటాడు. అది ఇక్కడ ప్రసంగం. అనేనైవ ముఖేన ఆలాపయిష్యథ. నీ కూతురు ముఖం ద్వారా మనం అంటే వాడి శిష్యత్వాన్ని వీడు స్వీకరించాడు. అత్యంత అధికముగా డబ్బిచ్చిన వాళ్ళకి విద్య చెప్పవచ్చు, శిష్యుడి కింద చేసుకోవచ్చు. బాగా సేవ చేసిన వాళ్ళకి విద్య చెప్పచ్చు, శిష్యుడి కింద చేసుకోవచ్చు. ఒక విద్య ఒకళ్ళకి ఇచ్చి ఇంకొక విద్య తను నేర్చుకోవచ్చు. ఇలాగ ఏవో కొన్ని కండిషన్లు ఉన్నాయి. చాందోగ్యంలో భాష్యంలో వస్తుంది. 4వ అధ్యాయం. ఏమిటి శ్లోకం ఏంటి? 4వ అధ్యాయం 2వ ఖండం. అందుకని కశ్చిత్ గ్రామాశ్చ ఉపాయనత్వేన, ఉపాయనత్వేనంటే విద్య నేర్చుకోవడానికి పణంగా ఆనీయ రైక్వనామానం గురుం ఉపససాద. రైక్కుడైనటువంటి గురువు దగ్గరికి వెళ్ళాడు. ఎవడో ఈ జ్ఞానశృతి. తత్ర రైక్వచనమేతత్ హే శూద్ర జానశ్రుతే ఇమా గోహసహస్రాద్యాః ఆహృతవానస్య అనేనైవ దుహిత్రాది ఉపాయన ముఖేన మచ్చిత్తం ప్రసాద్య ఉపదేశయిష్యసి. నువ్వు శూద్రుడివి. మళ్ళీ శూద్రుడు ఎందుకన్నాడు? చాలా దుఃఖంతో ఉన్నావు. ఏమిటి దుఃఖం? ఇంత పని చేసినా నాకు ఈ పుణ్యం దొరకట్లేదు. ఉపాసన నేను చేయలేదు. నిష్కామ కర్మ నుంచి ముందుకు పోవాల్సింది ఏమిటి? ఉపాసన. ఈ కర్మ ఉపాసన వదిలిపెట్టి జ్ఞానం. శ్లోకం దొరకలేదా? చెప్పు, శ్లోకం చెప్పు. తదుహ జ్ఞానశ్రుతి పౌత్రాయణ షట్శతాని గవాం నిష్కమ. అది కాదు, విద్య ఎవరికి ఇవ్వాలో అన్నది భాషల్లో చెప్పారు చాందోగ్యోపనిషత్తులో. సరే వదిలిపెట్టే. ఆ శ్లోకం నాకు గుర్తులేదు, అర్థం కొంచెం గుర్తుంది. భాష్యం ఉండాలి. భాష్యంలో లేకపోతే టీకాలో. పర్వాలేదులే, అదేమంత ఇంపార్టెంట్ కాదు. ఎవరెవరికి విద్య చెప్పాలి అన్నది. ఎక్కువగా ధనం ఇచ్చిన శిష్యుడికి చెప్పచ్చు, తరువాత బాగా సేవ చేసిన వాళ్ళకి చెప్పచ్చు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక విద్య మనం తీసుకుని మన విద్య వాళ్ళకి ఇవ్వచ్చు. అచ్చా, నాలుగవది లేదు. అందుకని వీడు ఏం చేశాడు? ఎక్కువ డబ్బు తీసుకొచ్చాడు, గ్రామాలు ఇచ్చేసాడు. తర్వాత భార్యగా తన కూతుర్ని ఇచ్చాడు. తర్వాత వెండి బంగారం రథాలు ఇవన్నీ తీసుకొచ్చాడు. కనుక ఇమాగు అవ్వి ఈ నీ కూతురు ముఖం ద్వారా దీన్నే నేను
ఈ విద్యకి ఆధారంగా తీసుకుని నీకు విద్య చెప్తాను. తత్ శూద్రోపి వేద విద్యాయాం అధికారవాన్ ఇది ప్రాప్తం. మరి రైకుడు శూద్రుడు అన్నాడు కదా, అందులో శూద్రుడు కూడా అధికారం ఉంది అన్నది పూర్వపక్షం. అత్రైవర్ణిక దేవదృష్టాంతాత్ శూద్రస్యాపి అత్రైవర్ణికస్య తత్సంభవాత్ వేదాధ్యయన సంభవాత్. ఇది ఇంతవరకు పూర్వపక్షం. ఇది ప్రాప్తే బ్రూమః అస్తి దేవశూద్రయోర్ వైషమ్యం. దేవతలకి ఈ శూద్రులకి తేడా ఉంది నాయన. ఎలాగా? ఉపనయన అధ్యయనాభావోపి స్వయం భాత వేదా దేవాః. ఉపనయనం లేదు, అధ్యయనం లేదు దేవతలకి, కానీ వేదం యొక్క అర్థం వాళ్ళకి స్వయంగా ప్రకటమవుతుంది. అందుకని స్వయం భాత వేదా దేవాః. తాదృశస్య సుకృతస్య పూర్వం ఉపార్జితత్వాత్. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ దేవతలు అవరు. అలాంటి పుణ్యాన్ని వాళ్ళు ఇంత మునుపు ఆర్జించుకున్నారు. శూద్రస్తు తు కాని. తు అంటే కాని అంటే ఏమిటి? టాపిక్ చేంజ్ అయిపోతుంది. దేవతలకు అధికారం ఉంది, శూద్రులకు కానీ తాదృశ సుకృత రాహిత్యాత్ అటువంటి పుణ్యం లేదు. స్వయం భాత వేద వాళ్ళకి వాట్లంతా వాళ్ళకి ఆ వేదాలు, ఆ వేదాల యొక్క అర్థము స్ఫురించవు. నాపి తస్య వేదాధ్యయనమస్తి ఉపనయనాభావాత్. వేదాధ్యయనం చేయడానికి అధికారం కూడా లేదు, ఉపనయనం లేదు కనుక. అతో విద్వత్తాఖ్యస్య అధికారహేతోరభావాత్. ఈ విద్వత్తు అనేటువంటి దానికి అధికారం వాళ్ళకి లేదు. ఎందుకంటే పైన అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకి మనసు చాలా సరళంగా ఉంటుంది. మీరు చూడండి, చాలా మటుకు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఆ చతుర్థ వర్ణస్థులు నిష్కపటంగా ఉండరు. చాలా కపట వ్యవహారం చేస్తారు. ముందు మాట వెనకాల మాట. ఎంతవరకు అంటే మీ దగ్గర చదువుకుని మీ కాళ్ళు పట్టు పెడతాడు. చూడు ఎందుకని? తరువాత వాడు మిమ్మల్ని 10 మాటలు అనొచ్చు. మీరు వాడు ఒక మాట అన్నారనుకోండి, జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. వీడిని ఎలా కింద తొయ్యాలి, అటువంటి మనస్తత్వం ఉంటుంది. ఎందుకంటే పుణ్యార్జితం వల్ల వచ్చిన జన్మ కాదది. అందుకని జన్మతః వాళ్ళ మనసులో కపటం. తరువాత ఎంత చదువుకున్నా, ఎన్ని ఉపనిషత్తు అని, ఎంత బ్రహ్మసూత్ర ఎన్ని చదువుకున్నా వాళ్ళ మనస్సు ప్రాపంచికంలో లౌకికంలో రమిస్తుందే కానీ ఆధ్యాత్మిక ఉన్నతిలో రమించదు. మీరంటే దిస్ ఈజ్ జనరలైజేషన్. దీనికి అపవాదు కూడా ఉండి ఉండొచ్చు, లేదనట్లేదు. దిస్ ఈజ్ జనరలైజేషన్. అలాగని వీ డోంట్ డిస్కరేజ్ దెమ్. వాళ్ళ మీద మనకి ఏ విధమైనటువంటి కోపము శత్రుత్వము లేదు. ఎవరు చేసుకుంటే వాడు పోతాడు, మనకేమిటైంది? చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవ కదా. అందుకని ఇక్కడ
ఏడు చెప్తున్నారు? ఉపనయన భావాత్, అధికారం లేదు. కథం తర్హి ఉదాహృతే వాక్యే జానశ్రుతి విషయ సూత్ర శబ్ద. జానశ్రుతి క్షత్రియ రాజు, వాడి శూద్రుడని ఎందుకన్నారు ఇక్కడ అంటే, యౌగికోయం నరూఢ, ఇది ధాతువు ప్రత్యయాలు చేర్చి చెప్పబడిన శబ్దమే కానీ ఏ విధంగా అయితే లోకంలో ఈ శూద్ర శబ్దానికి శూద్ర జాతి అన్నది రూఢిగా ఉందో అలాగిక్కడ కాదు. ఇది యౌగికం. యౌగికం అంటే ధాతు ప్రత్యయము చేర్చి అర్థం చెప్పడం. రూఢి అంటే ఒక శబ్దానికి లోకంలో ఈ విధంగా వ్యవహారం చేస్తారు. శాస్త్ర రూఢి, లౌకిక రూఢి. ఇక్కడ లౌకిక రూఢి కాదు నాయన, ఇది యౌగికము. విద్యారాహిత్య జనితయా శుచ గురుం దుద్రావ. శుచ శోకే. శుచి అన్న ధాతువుకి ఏమిటి అర్థము? శోకం. ఎందుకని? విద్యారాహిత్య జనితయ, రైకుడికి అలాంటి విద్య ఉంది, వాడు చేస్తున్న ఉపాసన ద్వారా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పుణ్యమంతా వాడికి వస్తుంది, నాకు అలాంటి విద్య లేదే అని శోకిస్తున్నాడు. గురుం దుద్రావ, పరితు వయట్ దుద్రావ గురుం. అందుకని ఇది సూత్ర నచ రూఢ్యా యోగాపహార. మరి రూఢి లోకంలో ప్రసిద్ధం కదా శూద్రుడు అంటే, ఆ ప్రసిద్ధమైనటువంటి అర్థం ద్వారా ఈ యౌగిక అర్థం తీసి పారేయచ్చు కదా అంటే అలా కుదరదు నాయన. యౌగిక శబ్దము బలవంతం. రూఢేరత్ర అసంభవాత్, రూఢి సంభవం కాదు. ఎందుకని? వీడు క్షత్రియుడు. క్షత్రియుని బట్టి నువ్వు శూద్రుడు ఎలా అంటావు? అస్మిన్ ఉపాఖ్యానే క్షత్ర ప్రేరణాద్యై ఐశ్వర్య ఉపన్యాసేన. క్షత్త అంటే సేవకుడు. పొద్దున్నే బందీ చేయడం వస్తారు, వాళ్ళందరినీ బాబు నువ్వు వాడిని వెతుకురారా అని పంపించాడు. తర్వాత ఐశ్వర్యం, ఆ తర్వాత వీడు క్షత్రియుడు కనుక క్షత్రియుడితో కూర్చుని భోజనం చేస్తాడు, శూద్రుడితో కూర్చుని భోజనం చేయడు. సాధువుల్లో అందరూ ఒకటే, కానీ బయట చాలా మటుకు ఇప్పుడు ఈ శంకరాచార్యులు వాళ్ళు ఉన్నారనుకోండి, ఎవరిని కాలు ముట్టుకునేవారు. ఎందుకంటే ఎవరైతే నమస్కారం చేస్తున్నారో వాళ్ళ చెడుగు వాళ్ళకి పోతుంది, వాళ్ళ మంచి అంటే వాళ్ళ పవర్ తగ్గిపోవచ్చు. చిదానంద స్వామి ఎవరిని కాలు ముట్టుకుని అది ఎందుకు అంటే వాళ్ళల్లో ఉన్నటువంటి చెడుగు ఈయన నమస్కారం ద్వారా గురువుకు పోతుంది, గురువుకు ఉన్నటువంటి మంచి వీళ్ళకు వస్తుంది. మరి గురువుకి ఇంతమంది నమస్కారం చేసి ఆయనకి మరి అంతా చెడుగు అప్పగిస్తే వాడు నరకానికి పోడా అంటే పోడు. ఎందుకు అంటే ఆ జ్ఞాన ప్రభావం వల్ల, ఆ దైవ చింతన వల్ల, ఆ ఉపాసన వల్ల ఆ పాపాలని క్షాళనం చేసుకుంటాడు. అందుకని వ్యవహారంలో మనం చూస్తున్నాం కదా, ఏ ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ ఆ రాజు ఇంకొక రాజుతో కూర్చుని భోజనం చేస్తున్నాడు. ఒక బ్రహ్మచారి వస్తాడు. ఆ బ్రహ్మచారికి భిక్ష వేయొద్దంటాడు. భిక్ష వీళ్ళిద్దరూ, ఈ రాజులిద్దరూ మాట్లాడుకుని ఆ సేవకుడు చెప్తా, వడ్డిస్తున్నాడే ఆ వడ్డని వాడికి చెప్తారు, వాడికి భిక్ష వేయొద్దు అంటారు. అప్పుడు వాడంటాడు,
మీరిద్దరూ కలిపి ఏ సంవర్గాన్ని, ఏ వాయుని, ఈ ప్రాణాన్ని అయితే ఉపాసన చేస్తున్నారో ఆ ప్రాణమే ఇక్కడ ఉంది. ఈ ప్రాణాన్ని మీరు ఎలా తిరస్కరించగలరు? ఎందుకు భిక్ష వేయరు అంటే ఇక్కడ బాగా చదువుకున్నట్టుగా అన్నాడు. ఇప్పుడు మనకి అసలు పెట్టేటల్లా అన్నాడు. వీడికి త్వరగా భిక్ష వేసేయండి అంట. అందుకని ఇది ఎందుకు చెప్పాను అంటే, బయట వ్యవహారంలో మంచి బ్రాహ్మడు, నిష్ఠాపరుడు బ్రాహ్మడు ఎవడైనా ఉన్నాడనుకోండి, వాడిని వెళ్ళి నువ్వు శెట్టి గారింట్లో భోంచేయాలంటే చేయవాడు. ఇంకొక మంచి బ్రాహ్మడు అయితేనే పోతారు. అందుకని వాళ్ళు ఇవన్నీ పాటిస్తారు. అదేవిధంగా ఒక రాజు ఎవడో దోవలు పోయే శూద్రుడితో కూర్చొని భోజనం చేయడం, విందు భోజనం ఇలాంటివి చేశాయంటే సమబుద్ధితో ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరే భోజనం చేస్తారు. అందుకని అస్మిన్ ఉపాఖ్యానే క్షత్రు ప్రేరణాది ఐశ్వర్య ఉపన్యాసేన జ్ఞానసతే క్షత్రియత్వం అవగమా. సన్యాసి జాత్యాతీతుడు, గుణాతీతుడు. నను శూద్రస్య వేద విద్యాయాం అనధికారే సతి ముముక్షాయాం సత్యమపి ముక్తి న సిద్ధేత్. శూద్రుడికి వేదాధ్యయనంలో అధికారం లేదని చెప్పావు, వాడికి కూడా ముముక్షత్వం ఉండొచ్చు కదా. మరి వాడు ముక్తి ఎలా పొందుతాడు? వాడు ముక్తి పొందలేడు నువ్వు చెప్పిన ప్రకారము అంటే, అలా కాదు నాయన. స్మృతి పురాణాది ముఖేన బ్రహ్మ విద్యోదయే సతి. స్మృతుల ద్వారా, పురాణముల ద్వారా, ఇతిహాసము ద్వారా, భాగవతము, భారతము, రామాయణం ఇటువంటి ద్వారా బ్రహ్మ విద్య ఉదయే సతి. బ్రహ్మ విద్య వాళ్ళు కూడా ఉదయిస్తుంది. కానీ ముక్తి సిద్ధి. తస్మాన్న శూద్రో వేద విద్యాయాం అధిక్రియతే. వేదాధ్యయనంలో వానికి అధికారం లేదు అన్నది సిద్ధం చేశారు. ఏమో మరి నేను ఎక్కడ వెళ్ళలేదమ్మా. ఆత్మవిద్యకి అధికారం లేదని చెప్పలేదు, వేద విద్యకి అధికారం లేదని చెప్పారు, అంతే కదా. వేద విద్య అది కూడా వేదాధ్యయనం కేవలం. వేదాధ్యయనానికి అర్హత లేదని చెప్పి ఆత్మ విద్యకి అర్హత లేదని చెప్పలేదు. లేదు. ఇంకోటి ఏమిటంటే, సన్యాసి వేషం వేసి అర్జునుడిని ఇంట్లో తీసుకొచ్చి కూర్చోబెట్టాడు కృష్ణవర్మ. ఎందుకంటే బలరాముడు సుభద్రని దుర్యోధనుడికి ఇవ్వాలని. వాడు ఆఖరికి ఆ పెళ్లి కూతురు చేసి అది ఆ మందిరానికి వెళ్తారే, అప్పుడు కాస్త పట్టుకుపోయాడు. ఎవరు? సన్యాసి. అందుకని సన్యాసుల యొక్క ఏమిటంటారు, చెడు పేరు మొదటి నుంచి ఉంది. రావణుడు ఏం చేశాడు? వాడు సన్యాసి వేసి సీత ఎత్తుకుపోయాడు, వీడు సుభద్రను ఎత్తుకుపోయాడు. సన్యాసి వేసి ఎత్తుకు వేసుకోవాలి కనుక ఇప్పుడు ఎవరైనా సన్యాసి వేసి ఏదో చేస్తున్నారంటే మరి ఎందుకు మీకు కోపం? చేసుకొని పెద్ద పెద్ద వాళ్ళే చేయించారు కదా. ఇంకొకటి ఏమిటంటే, అప్పుడు కృష్ణుడు చెప్తాడు, చూడు నాయన బలరాముడా, సుభద్ర తోలుతోంది గుర్రం రథాన్ని, వీడు బాణాలు వేస్తున్నాడు, అంతే ఇద్దరికి చాలా మనసు కుదిరిపోయింది, వాళ్ళని నువ్వు ఎందుకు విడదీస్తావు, చక్కగా వాళ్ళని తీసుకొచ్చి పెళ్లి చేసి అంటాడు. ఇదంతా ఏమిటి? కృష్ణుడు యుక్తి అన్నమాట. యుక్తి మాయ కాదు. అతను ఇప్పుడు అసలు సంగతి ఏమిటంటే, ఆదిశేషు అవతారం లక్ష్మణుడు. అది రాముల వారు గడిగడికి ఆయన్నేమో బాబు నువ్వు కాస్త ఉంటా, బాబు కాస్త ఉంటా నొక్కేవాడు.
అందుకని ఆర్జీవి కోరుకున్నాడు అనమాట, నేను అన్నగారే పుట్టాలి. అందుకని బలరాముడే పుట్టాడు. మరి అన్నగారిని ఎలా ఒప్పించాలి? అందుకని ఏదో యుక్తి సన్యాసులు వాళ్ళ చెడ్డ పేరు మొదటి నుంచే ఉంది కనుక ఇప్పుడు అవుతోంది అంటే అవని మంచిది, మన పాపం కాస్త వాళ్ళకి పోతుంది, వాళ్ళ పుణ్యం మనకు వస్తుంది. మన ఎవరైతే తిట్టారో జీవన్ముక్తి వివేకము అని విద్యారణ్య స్వామి రాశారు. అందులో ఒక శ్లోకంలో 1-2 పాదాలు నాకు గుర్తున్నాయి. మన్ నిందయా ఎదిజిన పరితోషమేతి నన్ను అప్రాయాస జనితోహం అంటే రాజులు, పెద్ద పెద్ద ధనవంతులు ఈ బ్రాహ్మణులకి, తర్వాత బిచ్చగాళ్ళకి, తర్వాత ఈ సన్యాసులకి, వీళ్ళందరికీ డబ్బు భోజనాలు ఇచ్చి సంతృప్తి పడతామని చూస్తారు. ఎంత ఇచ్చినా వీడికి అంతుంది చూడు, ఇంతే ఇచ్చాడంటాడు. అంతేకాని సంతృప్తి చెందడు. ఒక మనిషి నన్ను 2 తిట్లు తిట్టి వాడు కనుక సంతోషిస్తే ఆ రాజుగారు డబ్బు దశకం బట్టలు ఇచ్చి సంపాదించిన పుణ్యానికన్నా నాకు ఎక్కువ పుణ్యం వస్తుందంటాడు. ఎందుకని వాడు వాడు బాగా తిట్టాను, వాడి పని పట్టించేశాను అంటారు. అంటే ఆ సంతోషం వాడికి మనసులో. ఇంత డబ్బిచ్చినా వీళ్ళకి సంతోషం ఉండదు. ఎలాగా అంటే మధ్యలో కొంచెం డైవర్షన్ ఉండాలి మనకి. అక్కడ లక్ష్మణ్ జిల్లా ఉంది కదా, ఋషికేశ్లో లక్ష్మణ్ జిల్లాకి ముందు ఆ నౌకాఘాట్ ఉంది, ఆ పొడవలు పెట్టిన ఇది. అక్కడ బిచ్చగాళ్ళందరూ వసాగా కూర్చుంటారు. సరే ఓ శెట్టి గారు మామిడి పళ్ళ పెట్టోడు తీసుకొచ్చాడు. మామిడి పళ్ళ పెట్టోడు తీసుకొచ్చి ఒకటి ఇస్తున్నాడు. ఈ అమ్మేవాడిని ఏం చేస్తారు, పైన పెద్ద పెడతారు, కింద చిన్న పెడతారు. సరే పెద్దవన్నీ ఇచ్చిన తర్వాత యువతల వాడికి పెద్దది వచ్చింది, ఆ పక్క వాడికి మరీ చిన్నది వచ్చింది. వాడు అంటాడు, వాడిని బావమరిదా వాడికి అంత పెద్దది ఇచ్చావు, నాకు చిన్నది ఇచ్చావు. ఇది ఎందుకు చెప్పాను అంటే ఏదో ఇస్తున్నాళ్ళని పుచ్చుకోవచ్చు కదా, పుచ్చుకో. ఇచ్చిన దానికి పేర్లు పెడతారు. అంటే ఏమిటి, ఎంత దానం చేసినా సుత్తుండదు. అలాగే మా సాధువులు అంటూ ఉంటారు, 20 రూపాయలు ఇచ్చాడు, 50 రూపాయలు ఇస్తే బాగుండేది, వీడికి ఇంత డబ్బు ఉంది కదా అంటూ ఉంటారు. అంటే ఆఫీసులో వాడు అంటే నేనంటే వాడికి ఉండేది ఏదో ఇచ్చాడు, దాంతో మనం సంతృప్తి చెందాలి. అందుకని ఇక్కడ మనం ఇదంతా ఎందుకు చెప్పుకున్నాం? ఏమిటి? జీవన్ముక్తి వివేకంలో మొదలుపెట్టింది ఏమిటంటే, ఎవరైనా మన తిట్టి వాడు సంతోషిస్తే ఈ రాజులు, ఈ ధనవంతులు చేసుకున్న పుణ్యం కన్నా నాకు ఎక్కువ పుణ్యం వస్తుంది అంటాడు కదా. ఇంకోటి ఏమిటంటే, ఈ దాన ధర్మాల ద్వారా మనకేదో పుణ్యం వస్తుందని చేస్తున్నాం, అవతల వాడు సంతృప్తి చెందాడు ఎంత ఇచ్చిన. సరే, అలాగే ఇక్కడ రైకుడు మొట్టమొదటి ఇచ్చిన దానంతో సంతృప్తి చెందలేదు, పొమ్మనమంటాడు. ఎవరిని? జానసత్తుని. అప్పుడు కూతుర్ని, కొన్ని గ్రామాలు, ఇంకా ఎక్కువ వెండి బంగారం రత్నాలు ఇవన్నీ తీసుకుని వెళితే అప్పుడు చెప్తాడనమాట. సరే, ఇది 28వ అధికరణం కదా, మొదటి నుంచి 28వ అధికరణము, తర్వాత 97వ సూత్రం కదా. సూత్రం చెప్దాం ముందు.
సుగస్యాత్ తదనాదర శ్రవణాత్ తదాద్రవణాత్ సూచ్యతే హి. సుగస్య శ్రవణాత్ తదా ద్రవణాత్ సూచ్యతే హి. సుగస్య తదనాదర శ్రవణాత్ తదాద్రవణాత్ సూచ్యతే హి. సుగస్య తదనాదర శ్రవణాత్ తదా ద్రవణాత్ సూచ్యతే హి. సుగస్యాత్ తదనాదర శ్రవణాత్ తదాద్రవణాత్ సూచ్యతే హి. సుగస్య తదనాదర శ్రవణాత్ తదా ద్రవణాత్ సూచ్యతే హి. సుగ్, సుగ్ అంటే శుచి సోకే. అస్య జానశ్రుతే శోకస్య తదనాదర శ్రవణాత్. వీడేమిటన్నాడు? మొట్టమొదట రైక్కుడు అహ హారే త్వా శూద్ర, అహ హారే త్వా శూద్ర తవైవ సహ గోభిరస్తు, తీసుకుపో ఏ శూద్రుడా అన్నాడు. అంటే ఏమిటి? అనాదరం. తదా అనాదర శ్రవణాత్ తదాద్రవణాత్. వాడికి వీడికి ఇంత పుణ్యం వస్తోందే, నాకే విధమైనటువంటి పుణ్యం, ఇంత పుణ్యం లేదే అనేటువంటి శోకము ద్వారా గురువు దగ్గరికి పరిగెత్తాడు. ఎవడు? జ్ఞానశ్రుతి. తదాద్రవణాత్. తరువాత ఇక్కడ ఏమిటి? శోకం సూచించబడిందే కానీ మీకు శూద్రుడు కాదు. శూద్రస్య బ్రహ్మ విద్యాయాం అనధికార. మొట్టమొదటి సిద్ధాంతం ఏం చెప్తున్నాడు? అనధికార అనేటువంటిది అనువృత్తి అవుతుంది. అంటే దేవతలకు అధికారం ఉంది, శూద్రులకి వేదాధ్యయనంలో అధికారం లేదు. ఎందుకు? అస్య తదనాదర శ్రవణాత్. ఆ రైకుడు అనాదరముతో రాజుని శూద్రుడు అన్నాడు. ఎందుకని? వాడిచ్చి డబ్బు వీడికి సరిపోలేదు. కంవర ఏనం ఏతత్ సంతం సయుగ్వానువ రైక్వమార్థ. హంసలు మాట్లాడుకునేటప్పుడు ఆ వెనకాలన్నటువంటి హంసకి ముందున్నటువంటి హంస జవాబు చెప్తోంది. కం ఊ అరే అంటే ఏమిటి? ఏమిటి? ఏనం జానశుద్ధిం ఏతత్ సంతం సైగ్వాను రైక్కుమార్థ. వీడేమిటి? సైగ్వాన్ రైక్కుడా, వీడి నుంచి పోవద్దు, మనం మాడిపోతాం ఎండిపోతాం అంటున్నావు అని. అంటే ఏమిటి? ఈ హంసలు ఇలాగ మాట్లాడుకుంటున్నాయి. అది ఈ జానశృతి వినేటప్పటికి వాడికి శోకం. ఓహో, ఇంక నాకన్నా నేనే పెద్దవాడిని అనుకున్నాను, రాజుని ఇంత సేవ చేశాను, నాకన్నా పెద్దవాడికి కూడా ఎవడో ఉన్నాడు, నేను ఊరికి నిష్కామ సేవ చేశాను, వాడు ఉపాసన చేస్తున్నాడు, ప్రాణోపాసన. ఆ ప్రాణోపాసన ద్వారా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి పుణ్యమంతా వాడికి వస్తుంది. ఆ మాట వినేటప్పటికీ వీడికి శోకం. అదేవిధంగా బయట ప్రపంచంలో ఒక ధనవంతుడు చూస్తే ఇంకోడికి అసూయ. వాడికి అంతుంది, నాకు ఇంత లేదని. వాడికి అంత ఉంది, నాకు ఇంత లేదు. తర్వాత ఎంత ఉన్నా సంతృప్తి ఉండదు. ఎంత ఉన్నా సంతృప్తి ఉండదు. వాడి పేరు అది చాందోగ్యంలో రైకుడు అనే దానికి ఉత్పత్తి చెప్పలేదు అనుకుంటా కదా.
సరే, ఈ అసూయ ఒకటి. ఇంకొకటి ఏమిటంటే, ఈ డబ్బున్న వాళ్ళకి శోకము చింత చాలా ఎక్కువ. భయం కూడా ఉంది. డబ్బు ఏమైనా పట్టుకుపోతాడు, తర్వాత పిల్లికి బిచ్చం పట్టరు. ఒక పెద్ద శెట్టి గారు ఉండేవాడు. ఆ శెట్టి గారు పోయాడు. పోతే వాడు కొడుకు మరి అధికారి అవుతాడు కదా. ఆ కొడుకు గుమాస్తాని అడిగాడు, ఒరే బాబు, మనకి ఎంత ప్రాపర్టీ ఉందిరా, ఇన్ని ఎకరాల భూమి ఉంది, ఎంత పంట వస్తుంది, ఎంత ధనం ఉంది, ఏదంతా మొత్తం నాకంతా చెప్పంటే, అయ్యా బాబు, అధపక్షం 3 రోజులు పడుతుంది లెక్క కట్టడానికి. 3 రోజుల తర్వాత లెక్క కట్టి చెప్తాను అన్నాడు. అని వాడు గుమాస్తా చెప్పాడు. అయ్యా, మీరు కాలు మీద కాలు వేసుకుని తిని పడుకున్నా మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ 3 తరాల వరకు ఈ సంపత్తి అరగదు అన్నాడు. ఈ మాట విన్నాడు. వాడు ఆ శెట్టి గారు కాస్త మంచం ఎక్కాడు. వాడికి రోగం ఏమిటి? 4వ తరం వాళ్ళు ఏమిటి తింటారు? మూడు తరాల వరకు తినచ్చు అన్నాడు. 4వ తరం వాడు ఏమిటి తింటాడు? చింత. ఈ డబ్బులు వాడు. ఇంకొకటి ఏమిటంటే, సరే ఎంతమంది వచ్చినా వాడి రోగం కుదరట్లేదు. ఆఖరికి సన్యాసి వచ్చాడు. సన్యాసి వచ్చి, ఏరా బాబు, నీకు ఎప్పటి నుంచి రోగము అన్నాడు. అంటే, నాకు ఫలానా వాక్యం ఉన్న దగ్గర నుంచి నాకు రోగం మొదలైంది, మానసిక రోగము. అంటే నువ్వు పని చెయ్యి, నీ రోగం తగ్గాలంటే ఒకటే మార్గం. రోజు 10 మంది బిచ్చగాళ్ళ కానీ, బ్రాహ్మణులు కానీ, సన్యాసులు కానీ ఎవరికైనా నువ్వు పెట్టి తర్వాత భోజనం చేస్తూ ఉండు, ఇదే నీ మందు అని చెప్పి వెళ్ళిపోయాడు. రోజు అలాగే చేస్తూ ఉండేవాడు. బాగానే ఉంది. ఒక రోజున ఒక అవధూత 2 అయిపోయింది, 2:30 అయిపోయింది, ఎవడు రాడు. ఏమిటి, వీడున్న పక్క గ్రామంలో పెద్ద బండారా, అందరూ అక్కడికి పోయారు విందు భోజనం, సమిష్టి బండారా. సరే, ఆఖరికి ఈ తోవన ఆ అవధూత పోతున్నాడు. వీడు వెళ్ళి వాడి కాళ్ళ మీద పడ్డాడు శెట్టి గారు. ఎందుకని? చెప్పాడు కదా 10 మందికి పెట్టి. సరే, ఎవడో దొరకదు, ఒకడికైనా పెడదాము అంటే, వాడేమో ఇంత లావుగా పొడుగ్గా ఉన్నాడు, బట్టలు ఏమి లేవు, ఒక హడ ఒకటి వేసుకున్నాడు, ఠక్ ఠక్ అని పోతున్నాడు వాడు. ఈ శెట్టి గారు వెళ్ళి వాడు కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా, కొంచెం తినండి, కడుపుంటా తినొచ్చాను, సాయంకాలానికి తీసుకుంటే. సాధువులు ఎక్కడైనా సాయంకాలం నుంచి ఆలోచిస్తారు, సంచయం చేస్తారు, పో 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 అంటాడు. అనేటప్పుడు వాడికి ఫ్లాష్ అవుతుంది. వీడు ఒక మనిషి సాయంకాలం గురించి ఆలోచించట్లేదు. నేను 4వ తరం వాళ్ళు ఏం తింటారని నాకు చింత. ఆ రోజు నుంచి వాడి చింత పోయింది. అందుకని సాధు గారు చెప్పారు అన్నమాట. ఏమిటి, నువ్వు 10 మందికి పెట్టి భోజనం చేయరా, నీకు అంతా నీ ఆరోగ్యం బాగుంటుంది అంటే. ఏమిటి, వాడికి డైరెక్ట్గా చెప్తే వాడికి తోచదు. వాడికి ప్రత్యక్ష దృష్టాంతం కావాలి. సరే, ఇదంతా ఆనుషంగికము, అనవసరమైనవి. అసలు దాంట్లోకి వద్దాం. శోకము. ఈ శోకము చాలా పెద్ద పెద్ద వాళ్ళని కూడా పట్టుకుంటూ ఉంటుంది. అంటే సాధువులు కాదు, గురస్తులు. తదాద్రవణాత్. ఈ శబ్దం విన్నాడు ఎవరి ద్వారా? హంసల ద్వారా. వాడికి శోకం ఉత్పత్తి అయింది.
జ్ఞానశ్రుతి ద్వారా, జ్ఞానశ్రుతికి ఈ హంసల వాక్యం ద్వారా శోకం వచ్చింది. అందుకని శోకాగ్రస్తుడయ్యాడు. శోకముతో పీడితుడై రైతుడి దగ్గరికి వెళ్ళాడు. అందుకని వాడు వీడిని శూద్రుడు అన్నాడు. శోకంతో ఉన్నవాడు శూద్రుడు. అందుకని దుద్రావ పరిగెత్తాట. మరి అందుకనే వాడు శూద్రుడు అన్నాడు, కానీ జాత్యవాడు శూద్రుడు కాదు. కనుక అసలు సంగతి ఏమిటి? అధ్యయనమునకు అధికారం లేదు కనుక శూద్రులకి వేదాధ్యయనంలో అధికారం లేదు. క్షత్రియత్వ గతేశ్చ ఉత్తరేణ చైత్రరథేన లింగాత్. క్షత్రియత్వ గతేశ్చోత్తరేణ చైత్రరథేన లింగాత్. క్షత్రియత్వ గతేశ్చోత్తరేణ చైత్రరథేన లింగాత్. ఈ క్షత్రియత్వము అన్నది ఎలాగ సిద్ధమవుతోంది? చైత్రరథుడు అనేటువంటి ఇంకొక క్షత్రియరాజుతో కలిపి భోజనం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు చెప్పాను, అప్పుడు ఆ బ్రహ్మచారి వస్తాడు భిక్షక. అది జ్ఞానశ్రుతి న జాతి శూద్ర ఉత్తరత్ర సౌర విద్యాశేషే. ఉత్తరత్ర అంటే ఉత్తరేణ, ఈ సంవర్గ విద్య చెప్పినప్పుడు ఆఖరిలో చైత్రరథేన ప్రసిద్ధ క్షత్రియేణ. చూడు, క్షేత్రధుడు అనేటువంటి ప్రసిద్ధమైనటువంటి క్షత్రియరాజుతో అభిప్రతారిణ సహ సమానాయాం విద్యాయాం సంకీర్తనం లింగాత్. వారితో పాటు, ఆ క్షత్రియ రాజుతో పాటు విద్యాయాం సంకీర్తన లింగాత్, ఈ సంవర్గ విద్యలో వాళ్ళిద్దరినీ కూడా స్తుతి చేశారట. చైత్రరథతో పాటు వాడు కూర్చుని విందు భోజనం చేస్తున్నాడు. ఎందుకని? సమాన జాతి గలవారే ఒక పంక్తిలో కూర్చుంటారు. తర్వాత శ్రాద్ధాలు కానీ వివాహాలు కానీ ఎక్కువగా సమాన జాతి వాళ్ళతో చేస్తూ ఉంటారు. ఆ సమాన జాతి వాళ్ళని పిలుస్తారు. బ్రాహ్మణికి శ్రాద్ధం పెట్టి శూద్రుడికి పిండం భోజనం పెట్టరు. ఇంకో బ్రాహ్మణ్ణి పిలుస్తారు భోజనం. అలాగే వాళ్ళు చేసుకున్నప్పుడు బ్రాహ్మణు ద్వారా చేసి వాళ్ళు బ్రాహ్మణులకే పెడతారు, వాళ్ళు శూద్రులకు పెట్టరు. చూడరు. ఎందుకని? సమాన జాతీయం అధికారం ఉంది కనుక. కనుక క్షత్రియత్వ గతేశ్చ, ఈ జ్ఞానశుద్ధి అన్నవాడు క్షత్రియుడు. ఉత్తరేణ, ఈ సంవర్గ విద్యలో ముందు స్తుతి చేశారు. ఎవరు? చైత్రరథేన. అది లింగా. ఈ హేతువు ద్వారా జ్ఞానశృతి శూద్రుడు కాదు, వాడు క్షత్రియుడు. అందుకని శూద్రులకి అధికారం లేదు వేదాధ్యయనంలో. సంస్కార పరామర్శాత్ తదభావిలాపాచ్చ. సంస్కార పరామర్శాత్ తదాభావాభిలాపాచ్చ. సంస్కార పరామర్శాత్ అభావాభిలాపాచ్చ. సంస్కారాల గురించి విచారం చేశారు. ఆ సంస్కారాలు ఈ శూద్రులకు లేవు కనుక వాళ్ళకి అధికారం లేదు. తమ్మ ఉపనిన్యే విద్యా ప్రదేశు. తమ్మ ఉపనిన్యే అంటే ఆ సత్యకామ జాబాలను ఉపనయనం చేశారు. అదీహి భగవైతిహ ఉపససాద. చాందోగ్యంలో నాకు ఆ బ్రహ్మణ గురించి చెప్పండి అని గురుగారి దగ్గరికి వెళ్ళారు. తేహ సమిత్పాణయో భగవంతం పిప్పలాదం ఉపసన్నా. 5 ఋషులు
ఆ పిప్పలాదుడి దగ్గరికి వెళ్ళారు. ఇత్యాది సంస్కార పరామర్శ. ఇవన్నీ ఏమిటి? సంస్కారాన్ని గురించి చెప్తాను. శూద్రస్య ఉపనయనం కల్పనీయం. సరే, శూద్రుడికి సంస్కారం లేదంటావు కదా, శూద్రుడు కూడా ఉపనయనం చేసేవాడు కూడా అధికారం వచ్చేస్తుంది అంటే తదభావ విలాపాత్, వాడికి సంస్కారం లేదు అన్నది కూడా చెప్పాను. నా శూద్రే పాతకం కించిన, ముందు చెప్పాను. శూద్రుడికి ఏ విధమైన పాపము అంటారు? నచ సంస్కారం అర్హతి, సంస్కారం కూడా అక్కర్లేదు. ఇది నేను అనుకోవడం మనుశృతిలో చెప్పారు. నా శూద్రే పాతకం కించిన నచ సంస్కారం అర్హతి, వాడికి పాపము లేదు, సంస్కారము లేదు. శూద్రుడికి పాపము అంటదో వాడి సంస్కారము లేదు. కనుక తదభావ అభిలాపాచ్య, అభావం అంటే సంస్కారాభావం. మిగిలిన వాళ్ళకి సంస్కారాన్ని గురించి చెప్పారు. తదభావ నిర్ధారణే చ ప్రవృత్తే, 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 తదభావ నిర్ధారణే చ ప్రవృత్తే. సత్యకామ జాబాలుడు గురుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు తల్లి ఏ విధంగా చెప్పిందో అవే మాటలు చెప్పాడు, నిష్కపటంగా చెప్పాడు. అందుకని వీడు ఇంత నిష్కపటంగా ఉండేటువంటి వాడు బ్రాహ్మణుడే అవుతాడు అని నిశ్చయం చేసుకున్న తర్వాత వానికి ఉపనయనం చేసి గోవు నుంచి అడవి పంపించాడు. తద్ అభావ నిర్ధారణే చ ప్రవృత్తే, ఉపనయనాది అధ్యయనాది న శూద్రస్య అధికార జాబాలస్య సా అహం ఏత న వేద యద్గోత్రస్త్వమసి. జాబాలాతు నామాహమస్మి సత్యకామనామా త్వమసి. జాబాలు అడిగినప్పుడు తల్లి చెప్తోంది, సో అహమేతన్న వేద యద్గోత్రస్త్వమసి, నువ్వు ఏ గోత్రవాడివో నాకు తెలియదు నాయన. జాబాల నా పేరు, సత్యకాముడు నీ పేరు. స సత్యకామ జాబాలో బ్రువీత, నేను ఆ సత్యకామ జాబాలని నువ్వు గురుగారికి చెప్పు. సత్యవచనేన శూద్రత్వభావే నిర్ధారితే. చూడండి, ఈ విధంగా తల్లి చెప్పినట్టుగానే అక్కడ వెళ్ళి చెప్పాడు. అందుకని వీడు పూర్తిగా సత్యాన్నే పలుకుతున్నాడు అని చెప్పిన మూలాన వీడు శూద్రుడు కాదు అని నిశ్చయం చేసుకుని నైతే బ్రాహ్మణో విభక్తుం అర్హతి, బ్రాహ్మణుడు కానివాడు ఇంత నిష్కపటంగా మాట్లాడలేడు అని ఈ గౌతముడి దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? సత్యకామ జాబాలు. ఉపనయనానికి అర్హుడని చెప్పి ఉపనయనం చేశారు. శ్రవణాధ్యయనార్థ ప్రతిషేధాత్ స్మృతేశ్చ, శ్రవణాధ్యయనార్థ ప్రతిషేధాత్ స్మృతేశ్చ, శ్రవణాధ్యయనార్థ ప్రతిషేధాచ్చ స్మృతేశ్చ, శ్రవణాధ్యయనార్థ ప్రతిషేధాత్ స్మృతేశ్చ, శ్రవణాధ్యయనార్థ ప్రతిషేధాత్ స్మృతేశ్చ, శ్రవణాధ్యయనార్థ ప్రతిషేధాత్ స్మృతేశ్చ. శ్రవణము అధ్యయనము వేదశ్రవణం వద్దని చెప్పారు, ప్రతిషేధించారు, నిషేధించారు. స్మృతుల్లో కూడా అలాగే చెప్పారు. ద్విజాతీనాం అధ్యయన విద్యాదానాది, బ్రాహ్మణ క్షత్రియులు ద్విజాతులు అంటారు. ఉపనయన సంస్కారం వాళ్ళకు ఉంది, వాళ్ళకే అధ్యయనము యజ్ఞము చేయుట. నా శూద్రస్య మతిం దద్యాత్ అంటే వేదాధ్యయనము వానికి చెప్పకూడదు. మరి వాడంటాడు విదురుడు శూద్రుడు కదా, ధర్మవ్యాధుడు శూద్రుడు కదా, వాళ్ళిద్దరికీ జ్ఞానం ఎలాగొచ్చింది?
విదురుడు కూడా విదురుడు. అప్పుడు సిద్ధాంతం అంటాడు పూర్వజన్మ సంస్కారం వల్ల విదురుడికి ధర్మవ్యాధుడికి శూద్రుడు, తర్వాత ఏమో ధర్మవ్యాధుడు. మాంసం ఏమిటంటారు ఆ జాతిని? కషాయ. ధర్మవ్యాధుడు కషాయవాడు. సూతుడు అని అంటారు ఆయన. సూతుడు పురాణాలు చెప్తాడు. సూతుడు అది అసలు ఆ ఋషి పేరు సూత మహర్షి. ధర్మవ్యాధుడు అందంటే శ్రావయే చతుర్వర్ణ కృత్వా బ్రాహ్మణం అగ్రత. అది కూడా ఇతిహాస పురాణాలు కూడా నువ్వు శూద్రుడికి డైరెక్ట్గా చెప్పద్దు. ఎందుకని? శ్రావయే చిత్తులో వర్ణాలు 4 వర్ణాలకి చెప్పు, కానీ కృత్వా బ్రాహ్మణం అగ్రత ముందు బ్రాహ్మణ కూర్చోబెట్టుకో. వాడికి చెప్తున్నా అనుకో, ఎవడైనా విన్ని. ఇది పురాణ ఇతిహాసాదిగమే అందుకని ఇది పురాణ ఇతిహాసాలు చెప్పన్నారు. అందుకని నాస్తి అధికార శూద్రాణం వేదపూర్వక. వేదాల్లో వినేటువంటి అధికారము వాళ్ళకి లేదు. ఈ తర్వాత కంపనాధికరణము. స్వామిజీ, ఈ ఇందులో మీరు ఇందాక మనుస్మృతి అనుకుంటున్నారు కదా, మనుస్మృతే 4వ అధ్యాయం 4వ సూత్రం 10వ అధ్యాయం 126. ఏది ఈ మనుస్మృతి ఇందాక సంస్కార పరామర్శ 99వ సూత్రం 99వ సూత్రం స్వామిజీ. నా శూద్రే పాత్రం కించిన నత్య సంస్కారం అని కదా 99 అందులోనే కదా సంస్కార పరామర్శాత్ అభావి వాచ అన్నారు కదా. అక్కడ ఏమిటి? మనుస్మృతే 4వ అధ్యాయం 4వ సూత్రం. అలాగే ఏ సూత్రం అది ఏమిటి? కొటేషన్ ఏమిటి? తమరు అన్నారు కదా ఇది శూద్రులకి ఇందులో అధికారం లేదు, మనుస్మృతేనా అని అనుమానం చెప్పారు కదా స్వామిజీకి ఇచ్చారు మనుస్మృతి అని. మనుస్మృతిలో శూద్రాయ మతిం దర్యాత్ విజాతీనాం అధ్యయనం విద్యాధానం. ఆ రెండు కూడా మొదటిది 10వ అచ్చా ఇదా ద్విజాతీనాం అధ్యయనం విద్యాదానాది న శూద్రాయ మతిం దద్యాత్. ఇవి రెండు ఏమిటి? న శూద్రాయ మతిం దద్యాత్ ఇది శృతి. ఇంకోటి మనుస్మృతి మీరు తమరు అన్నారు కదా ఇది మనుస్మృతి అనుకుంటున్నారు. లేదు, ద్విజాతీనాం అధ్యయన విద్యాదానాది ఇది మనుస్మృతి. అది నంబర్ ఇచ్చారు స్వామి. 10వ అధ్యాయం 4వ స్మృతి. అచ్చా. ఇంకొకటి 10వ అధ్యాయం 126. అచ్చా. పదో అధ్యాయం 126 స్మృతి మనుస్మృతి. అలాగే 101 దానికి కూడా గౌతమ శాస్త్రం ఉంది స్వామి. మనుధర్మంలో 4వ అధ్యాయంలో 80 స్మృతి అని ఇచ్చారు. ఇది కానీ చాలే, ఎక్కువైతే దీన్ని నాకు ఇక్కడ స్థలం లేదు రాసుకోవడానికి. కంపనాధికరణము. కంపనాధికరణము